Shankar sir, and learned colleagues and teachers and dear students, a very good morning. ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా ఏం చెప్పకుండా అన్ని సార్లు మీకు చెప్పారు కాబట్టి ఈరోజు మనం వచ్చిన పర్పస్ ఈరోజు మన ప్రూవ్ ఎలా ఉండబోతుంది అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు ఏ టైం యాక్టివిటీ ఎలా అనేది చెప్తా క్లియర్గా వెళ్ళండి. మధ్య మధ్యలో మళ్ళీ వచ్చి అడగకుండా మెయిన్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ తర్వాత మనం ఫస్ట్ పార్ట్ ఏంటంటే వేరే ఫిల్మ్ షో అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఓకే అక్కడ గుజరాత్ వెళ్ళిన తర్వాత వాస్తవంలో మీకు యాక్టివిటీస్ ఏమేమి చేయిస్తారు, అక్కడ మీరు ఎలా గడపబోతున్నారు అనేది ఒక 15 minutes మీకు ఒక షో ఉంటుంది. రైట్, అది మీరు చూడవచ్చు. ఓకే, ఆఫ్టర్ దాట్ అది అయిపోయిన తర్వాత మీలో ఇప్పుడు పోటీ ఏంటంటే 3 categories జరగబోతుంది. ఏంటి 3 categories అంటే వన్ ఇస్ డ్రాయింగ్, పోయం రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఓకే, ఎస్ఏ రైటింగ్ కూడా మ్యాక్సిమం వర్డ్స్ ఎంత అంటే 200 words లోపలే రాయాలి. maximum 200 words, and one is the poem and another one is drawing. అలా మనం 3 groups డివైడ్ కావబోతున్నాము. మీరు ఏ కేటగిరీలో అయితే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ వైజ్గా మనం 3 categories డివైడ్ అవుతుంది. ఓకే, ఏంటది? ఫస్ట్ వన్ డ్రాయింగ్, పోయం అండ్ ఎస్ఏ రైటింగ్. ఓకే, దాన్ని బట్టి ఈ ఎస్ఏ రైటింగ్ థీమ్ మేబీ అంటే ఇక్కడ ఏంటంటే సజెస్టివ్ అన్నట్టు 3 topics ఏంటంటే ఫస్ట్ వన్ వై ఐ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ ప్రేరణ స్కూల్. ప్రేరణ స్కూల్కి నేను ఎందుకు సెలెక్ట్ అవ్వాలి అంటే దానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఇన్నోవేటివ్గా మీరు ఎస్ఏ రాస్తారా, లేదా డ్రాయింగ్లో చూపిస్తారా, పోయంలో రాసి చెప్తారా, మీ ఇష్టం. అలా 3 సజెస్టివ్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ అనేది మై విజన్ ఫర్ ఇండియా. థర్డ్ వన్ వికసిత్ భారత్. రైట్, ఈ త్రీ సజెస్టివ్ టాపిక్సే. అది కాకుండా కూడా మీరు వేరే ఏమైనా టాపిక్స్ తీసుకుంటే దాన్ని ఇన్నోవేటివ్గా చెప్పగలరు. రైట్, రైట్, ఈ 3 topicsలో అర్థమైనా ఏమేమి టాపిక్స్ సజెస్టివ్ ఓన్లీ వై ఐ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ ప్రేరణ స్కూల్. సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఏమని చెప్పా, వై ఐ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ ప్రేరణ స్కూల్. ప్రేరణ స్కూల్స్కి నేను ఎందుకు సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సెకండ్ వన్ మై విజన్ ఫర్ ఇండియా. థర్డ్ వన్ వికసిత్ భారత్. ఓకే, అందరికీ టాపిక్స్ సేమే. రైట్, అది చెప్పేది ఏది 3 waysలో చెప్తాను. కొందరు డ్రాయింగ్ చేసి చెప్పొచ్చు ఇన్నోవేటివ్గా, సెకండ్ వన్ పోయం రాసి చెప్పొచ్చు, లేదా ఎస్ఏ రైటింగ్. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. ఇది రాసిన తర్వాత మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే లంచ్కి వెళ్ళిపోవచ్చు 12:30 to 1 మధ్యలో. ఓకే, ఎస్ఏ రైటింగ్ మీరు రాయడం అయిపోయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత. రైట్, మనం 5 groups డివైడ్ అయిపోయాం. ఫిల్మ్ ఓన్లీ 15 minutes ఉంది. 15 minutes కాగానే రైట్ ఇమీడియట్గా మీకు అనౌన్స్ చేస్తాను. ఎవరైతే ఏ కేటగిరీలో అవుతారో వాళ్ళు ఫస్ట్ ఆ మూలకి డ్రాయింగ్ వాళ్ళు కూర్చోవచ్చు. 3 linesగా మనం డివైడ్ చేద్దాం. ఆ మూలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ వాళ్ళు అడుగు కూర్చోవచ్చు. మధ్యలో పోయట్రీ వాళ్ళు, పోయం రాసే వాళ్ళు ఎవరున్నారో మధ్యలో లైన్లో కూర్చుంటారు. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఎస్ఏ రైటింగ్ వాళ్ళు. ఇలా 3 columnsగా మనం డివైడ్ అయిపోవాలి. ఓకే, ఆఫ్టర్ ఫిల్మ్. ఓకే, సో అది మీరు రాయడం అయిపోయింది, మేము సబ్మిట్ చేస్తున్నామంటే సబ్మిట్ ఏది దానికి ఓన్లీ టైం ఎంత ఉందంటే రైట్ యాక్టివిటీ అది ఓన్లీ 1 hour మాత్రమే ఉంది. విత్ ఇన్ 1 hour యూ హ్యావ్ టు రైట్ ఆర్ డ్రా అండ్ సబ్మిట్. ఓకే, 12:15 వరకు యాక్చువల్ అయితే మనం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఓకే 11:30 to 12:30 అనుకోండి. 11:30 to 12:30, 12:30 లోపు మనం సబ్మిట్ చేసేయాలి. 12:30 సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ లంచ్ బ్రేక్ వెళ్ళిపోతారు. లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత అంతలోపు ఇక్కడ ఎవాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవాల్యుయేషన్లో కూడా ఇక్కడ వచ్చిన టీచర్లు కూడా మాకు హెల్ప్ అవసరం ఉంటుంది. ఓన్లీ నవోదయ వాళ్ళే చేసుకున్నారని కాకుండా మీకు కూడా మీ సహకారం కూడా మాకు కావాలి. ఓకే, ఇక్కడ మా టీచర్లు కొందరు ఉంటారు ఎవాల్యుయేషన్లో. మీలో కూడా ఎవరెవరు అనేది మీ పేరు అనౌన్స్ చేస్తాము. వాళ్ళు ఇక్కడ ఎవాల్యుయేషన్లో ఉండాల్సి వస్తుంది. ఓకే, ఎవాల్యుయేషన్ పార్ట్లో కొందరు ఎవాల్యుయేషన్ అయిన తర్వాత ఇంకా స్టేజ్లో ఉంటుంది. ఎవరెవరు అనేది మీ పేరు అనౌన్స్ చేస్తాము ఎస్కా టీచర్స్కి. ఓకే, అది అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెకండ్ స్టేజ్కి అంటే ఎస్ఏ రైటింగ్లో డ్రాయింగ్లో మీరు రాసిన దాని ప్రకారం వచ్చిన మార్కులను బట్టి
ఓకే, ఆ మార్కులను బట్టి మీరు ఎవరు సెలెక్ట్ అయ్యారనేది 15 మెంబర్ పేరుని మేము ఆఫ్టర్ లంచ్ అనౌన్స్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ లంచ్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే 15 మెంబర్స్ బాయ్స్ అండ్ 15 మెంబర్స్ గర్ల్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఆ 15 మెంబర్స్కి ఏముంటుందంటే సెకండ్ రౌండ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి దానికి కూడా టాపిక్స్ అలాంటిది ఏమీ లేదు. బట్ మెయిన్లీ ఈ కాంపోనెంట్స్ ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. రైట్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మీద అవేర్నెస్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఓవరాల్ పర్సనాలిటీ, ఇలా మొత్తం డిఫరెంట్ కాంపోనెంట్స్లో మీకు ఎవాల్యుయేట్ చేసి మార్క్ తీస్తారు. ఓకే, అది ఇంటర్వ్యూలు ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ 30 మెంబర్స్. ఓకే, 30 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ 30 మెంబర్స్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూ అయిపోయింది అనుకుంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత మీకు ఏం చెప్పేది ఉండదు. ఇక్కడ మీకు వచ్చిన మార్కులు డైరెక్ట్గా మేము ఏం చేస్తామంటే ప్రేరణ పోర్టల్లో మీ మార్కులని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత సార్ చెప్పినట్టు సెలెక్షన్ ఆ 15 + 15 30 మెంబర్స్లో మిగతా పని అంతా మార్క్ అప్లోడింగ్ అంతా మేము చేసుకుంటాము. ఎంత వచ్చినాయి అనేది ఆ మార్కులు మీకు చెప్పడం అనేది ఉండదు, ఎన్ని వచ్చినాయని చెప్పే. ఓన్లీ ఫస్ట్ రౌండ్ మాత్రమే ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ 15 మెంబర్స్ మాత్రమే మీకు అనౌన్స్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎన్ని వచ్చినాయి, ఫస్ట్ రౌండ్లో ఎన్ని వచ్చినాయి, టోటల్ మార్క్స్ ప్రేరణ పోర్టల్లో మేము ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది సెలెక్షన్. అది కూడా ఏంటంటే 2 స్టూడెంట్స్ యాజ్ సెలెక్టెడ్, అంటే ఇద్దరు సెలెక్టెడ్ స్టూడెంట్స్ పేరు వస్తుంది, ఇద్దరు రిజర్వ్ పేరు వస్తుంది. అంటే ఆ ఇద్దరిలో ఎవరైనా రాకపోతే బ్యాకప్గా ఇద్దరు పేరు వస్తాయి. టోటల్ 4 మెంబర్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో ఆ 4 మెంబర్స్ కంపల్సరీ ఇది ప్రేరణ స్కూల్స్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అన్నట్టు. వాళ్ళకి స్టార్ట్ ఎవరు అనేది డిఓ ఆఫీస్ నుంచి మీకు కరెస్పాండింగ్ ఉంటా ఉంటుంది. ఎవరు సెలెక్ట్ అయ్యారని ఫోన్ చేసి కూడా మీకు చెప్తారు. ఓకే, ఇది ఈరోజు జరగబోయేది. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మధ్యలో అడగవచ్చు. క్లియర్ కదా? ఫస్ట్ పార్ట్ ఏంటి మనకు ఇప్పుడు? ఫస్ట్ వన్ ఇస్ వీడియో ప్లే చేద్దాం మనకి.